హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్లోరియస్ ఫుడ్స్. బాగున్నారండి? ఈరోజైతే నేను చాలా లేట్గా లేసానండి. సండే అయితే ఏం చేయాలా అనుకుంటున్నప్పుడు నాకు ఈ కూర గుర్తొచ్చిందండి. మా అమ్మమ్మ ఇలా చేసేదండి ఊర్లో. ఎలాగంటే బంగాళదుంపలు సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసి చేసేవారండి. ఎంతో టేస్ట్గా ఉండేదండి. నిజంగానండి, వాళ్ళు చేసే వంటలే వేరండి. మా మమ్మీ కూడా ఇలా చేసేది. దీంతో పాటు చపాతీలు చేసేది. అయితే నేనైతే పూరి చేస్తున్నానండి. ఇందులో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, గొప్పగా ఏమీ లేవు. ఇదిగో చూసారా, ఈ కారం వేసాను చూడండి. దీనిలో జీలకర్ర, ధనియాలు, మెంతులు కూడా పొడి కొట్టి మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళు చేసినట్టే చేసి దీనిలో వేసానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పూరి చేసి మా అమ్మమ్మ పెడితేనండి, అవి నిజంగా మెమరీస్గా మారిపోయావండి. మా మమ్మీ, మా డాడీ ఈ మార్నింగ్ మా డాడీ చపాతీ చేస్తూ మా మమ్మీ కూర చేసి పెట్టేదండి. స్కూల్కి వెళ్ళే ముందు తిని అబ్బా, ఆ రోజంతా సూపర్ ఎంజాయ్ చేసేవాళ్ళమండి మేము. మీలో కూడా ఎవరన్నా ఇలాంటి కూర సింపుల్ రెసిపీస్ ఏదన్నా ఉండి మీరు ఎంజాయ్ చేస్తే నాతో కూడా షేర్ చేసుకోండి. నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి. అదిగోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని మా ఛానల్ గురించి ఏంటో చెప్పండి. ఇప్పటికైతే బాయ్ అండి. ఇంకో రెసిపీస్ తోటి వస్తాను. బాయ్.